ఓం శివాయ నమః. 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 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. బోళా శంకర్ భగవాన్ की జై. బోళా శంకర్ భగవాన్ की జై. బోళా శంకర్ భగవాన్ की జై. హర హర మహాదేవ శంభో శంకర. హరహర అంటేనే పాపాలన్నీ హరిస్తావంట తండ్రి, కష్టాలన్నీ హరిస్తావంట. హరహర మహాదేవ శంభో శంకర. బోళా శంకర్ భగవాన్ की జై. బోళా శంకర్ భగవాన్ की జై. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆ పరమశివుడిని వేడుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ వీడియో వచ్చేసి శివయ్యకి పాలాభిషేకం చేశారు కదా మా వారు. ఇది నిన్నటి వీడియో అనమాట అండి. సోమవారం పూజ అనమాట. అయితే రోజు అభిషేకం చేసుకుంటారు ఆయన. అయితే ఇది సోమవారం రోజు వీడియో అనమాట. అయితే నాకు ఎడిటింగ్ చేయడానికి టైం సరిపోక కొంచెం లేట్ అయింది వీడియో పెట్టడానికి, మరోలా అనుకోవద్దు. మారేడు దళాలు కూడా తెచ్చుకున్నారండి. శివయ్యకి మారేడు దళం సమర్పించి పూజ చేసుకుంటే ఆ సంతృప్తే వేరే అన్నమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఏంటో తెలియదు, ఆ మారేడు దళాన్ని అలా చూస్తేనే కూడా, కళ్ళతో చూస్తే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నాకైతే. మరి మీకేమనిపిస్తుంది అన్నది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో చూడడం మొదలుపెట్టిన వాళ్ళందరూ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసి ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టండి చాలు. ముందుగా పాలాభిషేకం చేసేసి తర్వాత నీళ్లతో కూడా అభిషేకించిన తర్వాత శుభ్రంగా మళ్ళీ మంచినీళ్లతో కడిగేసి పొడి వస్త్రంతో తుడిచేసిన తర్వాత ఇలాగ బొట్లు పెట్టుకుని ఆసనం మీద అయితే పెట్టేస్తారనమాట అండి. ఇది రోజు ఆయన చేసుకునే పూజా విధానం. అంటే ఒక్కొక్క రోజు నీళ్ళు ఉంటాయి, ఒక్కొక్క రోజు పాలు ఉంటాయి, ఒక్కొక్క రోజు విభూతి కలిపిన నీళ్ళతోని, గంధం కలిపిన నీళ్ళతోని ఆయన టైంని బట్టి ఆయన చేసుకుంటూ ఉంటారనమాట అండి. సోమవారం అయితే నేను ఇద్దరు కలిసి చేస్తాం పూజ. డైలీ అయితే మాత్రం ఆయన విడవకుండా ఈ శివయ్య వచ్చిన దగ్గర నుంచి కూడా చక్కగా అభిషేకం అయితే చేసుకుంటున్నారు. నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. ఇదిగోండి, ఇది సోమవారం రోజు మా పూజ. ముందు వారు దీపారాధన చేసిన తర్వాత నేను చేసుకుంటానన్నమాట అండి. ఇక ఆయన చేస్తామంటే ఇంక అంతకన్నా కావాల్సింది ఏముందండి. నేను మామూలుగా పక్క నుండి శివస్తోత్రం కానీ ఏమన్నా చదువుతూ ఉంటాను. ఆయన అయితే ఇలాగ పూజ చేసుకుంటూ ఉంటారనమాట. ఆయన మనసులో ధ్యానించుకుంటారు, నేను పైకి చదువుతానండి అంతే. ముందు దీపారాధన అయితే చేసేసారు. ఇప్పుడు నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ దీపాలు నేను వెలిగిస్తున్నాను అనమాట. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. బోళా శంకర భగవానికి జై. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, దీప జ్యోతి నమోస్తుతే అని చెప్పేసి ముందుగా దీపానికి నమస్కరించుకొని తర్వాత మనం పూజలోకి అయితే వెళ్ళిపోదామండి. దీపారాధన చేసేసిన తర్వాత ధూపదీప నైవేద్యాన్ని స్వామివారికి చూపించేసి కొన్ని నీళ్లు జల్లిన తర్వాత అప్పుడు పూజ చేసుకుంటామండి. అంటే మాకు ఇంతే తెలుసు, ఇలాగే చేసుకుంటాం మేము. మీకు ఏమన్నా తప్పుగా అనిపిస్తే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదైనా మార్చుకునేది ఉంటే మార్చుకుంటాం అనమాట. ముందు దీపాన్ని వెలిగించేసిన తర్వాత అప్పుడు విఘ్నేశ్వర స్వామి వారికి ముందు పసుపు, కుంకుమ, అక్షతలు, గంధం, పువ్వులతో పంచోపచార పూజ అయితే చేసుకున్న తర్వాత శివయ్యకు, తర్వాత అమ్మవార్లకు పూజ చేస్తారనమాట. ఇది మా పూజా విధానం అన్నమాట అండి. ఇక తప్పొప్పులు ఏమన్నా ఉంటే అన్నిటికీ ఆ శివయ్యే ఉన్నాడని ఆయన మీద భారం వేసేసి ఇలాగ మనస్ఫూర్తిగా శివయ్యని ధ్యానించుకుంటూ పూజ అయితే చేస్తారండి మా వారు. ఆయనకి ఇంకా అంతా ఇదనమాట. నిన్న చెప్తున్నారు అభిషేకం చేసుకున్న తర్వాత నాతో అంటున్నారు అనమాట, శివయ్యకి అభిషేకం చేస్తుంటే అదొక రకమైన ఆనందం కలుగుతుంది, ఎంతసేపు అయినా కూడా టైం అయిపోతుందని కూడా అనిపించట్లేదు అని అన్నారు. అది నిజంగా చాలా నిజమండి. ఇది ఒక ఇంట్లోనే కాదు, మన శివాలయానికి వెళ్ళినా కూడా త్వరగా రావాలని అయితే అనిపించదు అసలు. అంత ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇది నా ఎక్స్పీరియన్స్. మరి మీకు ఎలా అనిపిస్తుంది అన్నది నాకైతే కామెంట్ చేయండి. ఇకపోతే మనం ఒక పాట అయితే పాడేసుకుందాం, శివయ్య పాట. ఓం నమః శివాయ. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం
त्रिशाकै बिल्वपत्रैश्च अच्रिद्धै कोमलैः शुभै तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणं दर्शनं बिल्ववृक्षस्य स्मर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणं सालग्रामेषु विप्रेषु तटाके वनकोपयः यज्ञकोटिसहस्राणाम् एकबिल्वं शिवार्पणं दन्तिकोटिसहस्रेषु अश्वमेधशतानि च कोटिकन्याप्रदानेन एकबिल्वं शिवार्पणम् एकं च बिल्वपत्रं च कोटियज्ञफलं लभेत् महादेवस्य पूजार्थम् एकबिल्वं शिवार्पणं काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनं गयाप्रयागौ दृष्ट्या च एकबिल्वं शिवार्पणम् उमया सह देवेशं वाहनं नन्दिशङ्करं मुच्यते सर्वपापेभ्यो एकबिल्वं शिवार्पणम् ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఆయన పూజ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే నేను పూజ చేసుకుంటున్నాను కదా. ఈ పూజ అయిపోయిన తర్వాత ఇంకా హారతిని సమర్పించేస్తే మా పూజ అయితే అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది ఈరోజు. ఇంకా ఎక్కువే పట్టినట్టుందండి, కొంచెం లేట్ అయిపోయిందనమాట. అంటే ఇవన్నీ రెడీ చేసుకోవడానికి, ఆయన బయటికి వెళ్ళి పాలు తెచ్చుకోవడానికి ఇవన్నీ కొంచెం లేట్ అయింది ఈరోజు. అంతే అండి. ఇక అయితే మా పూజ అయితే అయిపోయింది. ముందు ఆయన పూజ అయిపోయింది కదా, తర్వాత నేను చేసుకుంటున్నాను అనమాట. చిన్న చిన్న పూజా మందిరాలు కదండి, ఇప్పుడు అంత ఖాళీగా ఉండట్లేదు. అందుకని చెప్పేసి ఆయన కూర్చుని లేచిన తర్వాత మీరు ప్రశాంతంగా చేసుకున్న తర్వాత నేను చేసుకుంటాను అని చెప్తానమాట. అందుకనేసి ఆయన చేసుకున్నారు, తర్వాత నేను చేసుకుంటున్నాను. ఈ లోపల కొబ్బరికాయ కొట్టడానికి బయటికి వెళ్ళారు సార్ గారు, మా వారు. అదిగోండి కొబ్బరి నీళ్ళు కూడా తెచ్చి శివ మీద వేస్తున్నారనమాట. కానీ పూజా మందిరం ఎదురుగా ఉంటుందండి, కానీ ఈ గోడ మీద ఉన్న శివయ్య వంక చూసే మాట్లాడుకుంటారండి. ఆయనకే చెప్పుకుంటారు ఆయన మనసులో మాటలన్నీ. నేను అది బాగా అలవాటు అనమాట. వీడియో తీసినప్పుడు కూడా ఆ శివయ్యని చూపించాలి ఆయనకి, అది అంత ఇష్టం అనమాట. ఎవరైనా ఒకటే శివయ్య, కానీ ఆయనకి అది అలవాటు. అది చెప్తున్నాను మీకు. లేకపోతే పూజ అయితే ముగిసింది. ఇంకా హారతిని సమర్పించేస్తే ఈరోజు సోమవారం రోజు మా పూజ అయితే అయిపోయిందనమాట. అదిగోండి నేను కూడా బిల్వపత్రాన్ని అయితే సమర్పిస్తున్నాను స్వామివారికి. ఎవరు సమర్పించినా ఒకటే, కాకపోతే కొంచెం ఎక్కువే తీసుకొచ్చారు. అందుకని చెప్పేసి నువ్వు కూడా వెయ్యి అన్నారు, అందుకని వేస్తున్నాను అనమాట అండి. ఎందుకంటే ఇంటి యజమాని పూజ చేస్తే అది అందరికీ, ఇంట్లో పిల్లలకి, భార్యకి, అందరికీ వస్తుందని అంటారు కదండి. ఆయన చేస్తే నేను చేసినట్టే. అందుకని చెప్పేసి ఆయన చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆయన పూజా మందిరంలో కూర్చొని చేసుకుంటా ఉంటేను. ఈ మధ్య బాగా అలవాటైంది. ఇంకా శివయ్య వచ్చిన తర్వాత ఇంకా బాగా ఎక్కువ అలవాటు అయ్యిందండి ఆయనకి పూజ చేసుకోవడం. అదిగోండి మా గణేషుల వారు, అలాగే మా శివయ్య, అలాగే పక్కన మహాలక్ష్మి అమ్మవారు చిన్న విగ్రహం, అంగుష్ట ప్రమాణంలో చిన్న విగ్రహం ఉంటుంది కదండి, అదనమాట. శుక్రవారం రోజు అభిషేకానికి, పూజకి బాగుంటుందని అది నేను మీషోలో తెప్పించుకున్నాను. ఇదండి మా పూజా మందిరం. మా పూజా మందిరంలో ఫోటోలు, శివ కుటుంబం, అలాగే సత్యనారాయణ స్వామి వారు. అప్పుడు గృహప్రవేశం అప్పుడు సత్యనారాయణ స్వామి వారి ఫోటో కొన్నాం కదా అది. తర్వాత ఈ శ్రీరామ పట్టాభిషేకం రామదేవుడు పూజ చేసినప్పుడు కొన్నానన్నమాట అండి. అలా ఒక్కొక్కటి ఒక్కొక్క విశేషానికి వచ్చినవే. ప్రత్యేకించి కొంత తీసుకురాములండి, ఎక్కువ కూడా పెట్టుకోకూడదు అంటారు కదా, అందుకని చెప్పేసి. ఇదండి మా పూజా విధానం. ఎలా ఉందండి? నచ్చిందా? మీకు ఏమన్నా తేడాగా కానీ తప్పులుగా కానీ అనిపిస్తే, మాకు తెలియని విషయం ఏమన్నా ఉంటే మీరు చెప్పండి, నేను తెలుసుకుంటాను. మాకు తెలిసిన పూజా విధానం ఇలాగే సింపుల్గా చేసుకోవడం మాకు అలవాటు అన్నమాట. ఇలాగే అయితే చేసుకుంటామండి. ఎప్పుడు కూడా పూజ ఆడంబరాలు అతి చేసేదానికన్నా కూడా భగవంతుడి మీద శ్రద్ధ పెట్టి చెయ్యాలి అనేది నా సిద్ధాంతం అనమాట. అంటే ఎవరో గురువులు చెప్పినప్పుడు విన్నప్పుడు నాకు అది బాగా మైండ్లోకి ఎక్కిన విషయం అన్నమాట అండి. అందుకని చెప్పేసి ఇలా సింపుల్గా స్వామిని మనసులో ధ్యానించుకుంటూ పూజ చేసుకుంటాం అన్నమాట అండి. ఇదండి మా పూజా విధానం. సోమవారం రోజున మా పూజా విధానం. సోమవారం అయితే మేము ఒక 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అనమాట అండి, ఇద్దరం కలిసి. అంటే ఇదివరకు నేను నా పెళ్ళైన కొత్తలో అయితే శనివారం చేసేదాన్ని అనమాట. మాకు చిన్నప్పటి నుంచి శనివారం చేయడం అలవాటు. అక్కడ మా పుట్టింట్లోనూ శనివారం చేసేదాన్ని. ఇప్పుడైతే
ఇక్కడికి వచ్చిన తర్వాత మా పిల్లలు పుట్టిన తర్వాత కొద్ది రోజుల తర్వాత పంతులు గారిని అడిగితే భార్యాభర్తలు ఇద్దరు కలిసి సోమవారం చేయండి అమ్మా అన్నారు. అప్పటి నుంచి ఇంకా అదే చేస్తామన్నమాట అండి. తర్వాత నేను శుక్రవారం కూడా చేసుకుంటాను అమ్మవారి పూజ. హారతిని అయితే సమర్పించేసాం కదండి. కర్పూర నీరాజనం సమర్పయామి, అనంతరం ఆచమనీయం సమర్పయామి అని చెప్పేసి ఇలా ఆచమనాన్ని కూడా ఇచ్చేసి కర్పూర నీరాజనాన్ని అయితే కళ్ళకు అద్దుకుని పూజ అయితే ఇక్కడతో ముగించేస్తున్నాం. మీరు కూడా అందరూ హారతి తీసుకోండి. అందరూ ఆ శివకి కృపకి పాత్రలు అవ్వాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా మరొకసారి వేడుకుంటూ వీడియోని అయితే ఇంక ఎండ్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ వీడియో వచ్చి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేశాను అన్నది నేను ఇంకో వీడియో అయితే పెడతాను. ఇదండి మా సోమవారం రోజు పూజ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మీకు వీలుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. బాయ్ బాయ్.